Okay, friends, let's start our journey in Karnataka first village. Hi friends, name me Vamsi. Welcome to our channel Vamshan Indian Tour. నేను ప్రజెంట్ నుంచి ఫుల్ లాగ్స్ తీద్దామంటే గోప్రో మొబైల్ స్టాండ్ ఏం లేదు. ప్రజెంట్ కర్ణాటక ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చిన కొంచారమూరులో ఒక మొబైల్ స్టాండ్ తీసుకొని వీడియో స్టార్ట్ చేస్తున్నాను. కొంచారం నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంకా 548 కిలోమీటర్స్ ఉంది గోవా. డైలీ ఎంత కంప్లీట్ చేస్తానో నాకు కూడా తెలీదు. ఈజీగా అయితే ఒక 90 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాను డైలీ. మార్నింగే కాబట్టి కరెక్ట్ టైం 6:27 అయింది. రోడ్డు అంతా ఖాళీగా ప్రశాంతంగా ఉంది, ఎండ కూడా లేదు. ఎండ పెరిగే లోపల మినిమం నేను ఒక 30 కిలోమీటర్స్ కవర్ చేసుకోవాలి. ఇక్కడ పెట్రోల్ బంక్లో వాటర్ రీఫిల్లింగ్ చేసుకుందాం. వాటర్ పట్టుకొని వెళ్దాం. వాటర్ సైకిల్ తిన్నా ఎక్కడ సింగిలా ఎక్కడ విజయవాడనా? మరి అటే వచ్చి ఇటు ఎందుకు వచ్చినావు? హైదరాబాద్ సిటీ నుంచి వస్తున్నా. 4 days పట్టుద్ది. వేసుకోద్దా ఫ్రెండ్స్? వాళ్ళు వద్దామనుకున్నారు కానీ వాళ్ళకి వేరే వర్క్ కింద అయిపోయారు. ఏం వర్క్ చేస్తావు? కాలేజా? హైదరాబాద్ సిటీలో నేను వర్క్ చేస్తాను. కంపెనీ ఎంత సార్? 15. టికెట్ అంతా ఎన్నికలు వేస్తుందా? వెళ్ళేస్తామా? మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు అప్పుడు చూస్తా. సైకిల్ అంటే చూసారు కదా ఫ్రెండ్స్, సైకిల్ మీద గోవా అంటే ఎవరు నమ్మట్లేదు. అంటే నమ్మే వాళ్ళు ఉన్నారనుకో, కానీ గేర్ సైకిల్ వేసుకొని శుభ్రం ఒక టెంట్ అలా వెళ్తే ఒక రేంజ్ ఉండిద్ది. మన దగ్గర టెంట్ లేదు. ఇది గేర్ సైకిల్ కాదు, ఇది జస్ట్ ఓన్లీ నార్మల్ హీరో సైకిల్ అంతే. దీని మీద ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతున్నా గోవా.
కూడా తెలీదు. బోర్డు మొత్తం కన్నడలో రాసి ఉన్నాయి. ట్వంటీ 9 కిలోమీటర్స్ వరకు నెక్స్ట్ ఏ ఊరు ఉందో తెలియదు. ఎటు చూసిన ఎండిపోయిన చెట్లు, పచ్చి చెట్లు, ఒట్టి ఖాళీ పొలాలు. శుభ్రం ఖాళీ ప్లేసులో మన ఆంధ్ర సైడ్ వేసినట్టు వరి పంటలు కనుక వేస్తే పచ్చగా నిగనిగలాడిద్ది ఏరియా మొత్తం అయితే. నేను ఎంటర్ అవ్వబోయేది మొత్తం అడవిలాగా అనిపిస్తుంది నాకైతే. ఆయన ఇక్కడేముంది, గోవాకి 98 కిలోమీటర్స్ యువతలో ఒక విలేజ్ ఉంది. నాకు అది పేరు రావట్లేదు. ఆ విలేజ్ నుంచి కరెక్ట్గా 98 కిలోమీటర్స్ మొత్తం ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. ఇలా ప్లెయిన్ రోడ్డు కాదు, టౌన్ రోడ్డు కూడా కాదు. మొత్తం అది శ్రీశైలం తిరుపతి ఘాట్ రోడ్ లెక్క ఉండిద్ది. ఆ రోడ్డు ఎక్కాలంటే పక్క పులుసు అయితే కారిపోద్ది. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. ఇంకా అది 90 కిలోమీటర్స్ ఫారెస్ట్ అంటే ఇంకా అర్థమవుతుంది కదా, నల్లమల్ల టైప్ అది ఫారెస్ట్. ఎక్కడేం రాసండి కూడా తెలియట్లేదు. కానీ రోడ్స్ అయితే మన ఆంధ్రాలో, తెలంగాణలో కన్నా ఇక్కడ నేను వెళ్ళే ప్రజెంట్ రోడ్ అయితే మంచిగా ఉంది. ఒక పొయ్యి లేదు, ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, ఏం లేదు. సైకిల్ కనీసం వెళ్తుంటే గదులు ఎగిరేయడాలు లాంటివి కూడా లేవు. స్మూత్గా అలా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా అక్కడ మాకు 1 కిలోమీటర్ అయింది. మొత్తం ఫారెస్ట్.
క్వశ్చన్స్ అయితే బాగున్నాయి.